క్వాంటమ్ వ్యాలీ డేటా సిటీలతో ఏపీ రూపురేఖలు మారనున్నాయి. ఆచరణలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాదు చేతల్లో చూపుతున్నాం. గత 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. విజనరీ లీడర్ చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ పాల్మాల్ కన్వెన్షన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమానికి టెక్ మహీంద్రా యూరోప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అసాని సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లీడర్షిప్ ట్రాక్ రికార్డ్. మాకు సుస్థిరమైన నాయకత్వం ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆయన అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రాజెక్టు 6 నెలలు ఆలస్యమైతే మొత్తం బిజినెస్ ప్లాన్ దెబ్బతింటుంది. భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది. గత ఏడాది జూన్లో వారితో చర్చలు జరిపినప్పుడు వారు 3 ప్రత్యేక అభ్యర్థనలు చేయగా కేవలం 12 గంటల్లోనే పరిష్కరించాం. నవంబర్లో ఆర్ఎస్ఎల్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ త్వరలో విశాఖపట్నానికి రాబోతోంది. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు మేము ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. అలాగే మా వద్ద ఉత్సాహవంతంగా పనిచేసే కొత్త తరం యువ నాయకత్వం ఉంది. మొత్తం శాసనసభలో 50% తొలిసారి గెలిచిన వారు. మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది కొత్తవారే. వారందరికీ స్టార్టప్ మైండ్ సెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్. మేమంతా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న తపన, పట్టుదలతో పనిచేస్తున్నాం. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వాన గత 15 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ఎంఓఏలతో సరిపెట్టకుండా ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. ఇటువంటి సాహసోపేతమైన హామీని దేశంలో మేము మాత్రమే ఇచ్చాం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన ధ్యేయమని వివరించారు. దక్షిణాసియాలో తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోంది. ప్రధాని మోడీ క్వాంటమ్ మిషన్ను ముందుండి నడిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దీని ద్వారా అమరావతిలో అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు కాబోతోంది. విశాఖలో డేటా సిటీ నిర్మాణం వల్ల అక్కడ కేబుల్స్ ల్యాండ్ అవుతాయి. ముంబై కన్నా రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్స్ విశాఖకు రానున్నాయి. రాబోయే 3 ఏళ్లలో అవి పూర్తవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. క్వాంటమ్ వ్యాలీ డేటా సిటీలతో దేశంలోనే ఏపీ ప్రత్యేక స్థానాన్ని సాధించబోతోంది. క్వాంటమ్ వ్యాలీ డేటా సిటీలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఐటీ విప్లవం వల్ల భారతదేశం లబ్ధి పొందింది. ఇప్పుడు ఏఐ సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మేము స్కిల్ ఆఫ్ గ్రేడేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. కళాశాలలో, యూనివర్సిటీలో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఏఐ గేమ్ చేంజర్ కాబోతోంది. వివిధ పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్ను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ ఇంటర్వెన్షన్ అమలు చేస్తున్నాం. యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అక్టోబర్లో నైపుణ్యం పోర్టల్ను ప్రారంభించబోతున్నామని వివరించారు. విజన్ 2047 లక్ష్యంలో ప్రధానమైన $2.4 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవడానికి ప్రతి ఏటా సగటున 15% వృద్ధి రేటు సాధించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా మేము ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 5,000 ఎకరాల్లో మేము స్పేస్ సిటీని నిర్మించబోతున్నాం. భారత్లో స్పేస్ ఎక్స్కు సమానమైన సర్క్యూట్ అనే సంస్థకు 300 ఎకరాలు కేటాయించాం. భూమి ధరకు సంబంధించి ఆ సంస్థ విజ్ఞాపనను పరిశీలించి కేబినెట్లో చర్చించి కేవలం వారం రోజుల్లో ఆ సంస్థకు భూ కేటాయింపులు పూర్తి చేశాం. యుఎస్ అదనపు సుంకాల నేపథ్యంలో సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతాం. యూకే, రష్యా, యూరోప్లలో కొత్త మార్కెట్లను వెతుక్కుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు సహకరించేందుకు మేము 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. 5 ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సలహా మండలిని ఏర్పాటు చేశాం. పరిశ్రమల స్థాపనలో ప్రతిబంధంగా ఉన్న కొన్ని నిబంధనలను సవరిస్తున్నాం. ఏపీలో కార్మిక సంస్కరణలు, ల్యాండ్ కన్వర్షన్, నాలా ట్యాక్స్ వంటివి సవరించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించగా కేవలం 45 రోజుల్లో ఆ సవరణలు పూర్తి చేశామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు.